పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతుర్రో సూరు. సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటారు. ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఇవాళ కండ్లతో చూస్తున్నాం. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు. ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు. ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది. కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు. ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే. ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో తెలంగాణ వచ్చినాక మీరే చూసారు, నాకంటే ఎక్కువ. మరి ప్రజలకు రాలే. అందుకే 10 ఏళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే, వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రజల సాక్షిగా 61,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 1లో మనం ఉద్యోగాలు ఇస్తే 15 ఏళ్ల నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే. చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి. 6 గ్యారంటీలు 420 హామీల మీదే మనం అందరం దృష్టి పెడదాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది. దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్రపతిని. రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమందిని జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే చేసేదేం లేదు. కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన, నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏం చేయొచ్చు అనేది, ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది, దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షరా నా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి. ఈరోజు సెక్రటరియట్ బాగలేదు, ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగలేదు, ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు? ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు కూర్చుంటురు మీరు? చరిత్ర అంటే చెరిగిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. 125 సంవత్సరాలు, 125 ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఆ రోజు కట్టిన డబుల్ బెడ్రూమ్లే మీకు గత అవుతున్నాయి కదరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం? రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం. ఇది మన సాంప్రదాయం, మన చరిత్ర. కానీ ఒక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టలే, కానీ ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టిరు సిగ్గు లేకుండా. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతంలో నీళ్లు లేక, కరెంటు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక, మన తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ గట్టు మీద కూర్చొని
బతుకమ్మ పాట పాడుకు మా గోస ఏందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే అని పెట్టిండు ఆయన. ఈ మూర్ఖులు ఇంద్రమ్మ చీరే అని పెడుతూ అంటే ఇంతకంటే దరిద్రం ఎక్కడ ఉంటుందా? ఈడ తెలంగాణ గ్రామంలో పుట్టిన బతుకమ్మ మరి ఫ్లైట్లో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది, ప్రపంచంలో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద, ఈ భూమి మీద, ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నువ్వు వేసుకున్న కుర్చీ, నువ్వు కూర్చున్న కుర్చీ అది మా భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, నేనేమంటే సాంప్రదాయం మంచిగా ఉండాలి, తెలంగాణ సాంప్రదాయం అంటే. మా కేటీఆర్ గారు ఒకసారి ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉంటారు, ఒకవైపు రామ్ ఉంటాడు, ఇంకొక వైపు రెమో ఉంటాడు. అంటే నాడు రాము నేడు రెమో అన్నట్టు పూటకో మాట ఉంటుంది రేవంత్ రెడ్డిది. ఒకసారి తప్పు అంటాడు, ఇంకొకసారి ఆయన్నే దాన్ని ఒప్పు అంటాడు. ఒకసారి కాదు అంటాడు, ఇంకొకసారి ఆయన్నే అవును అంటాడు. అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తుంటాడు. చంద్రముఖి లెక్క మారిపోతుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నేను ఉత్తగా చెప్తానండి, ఆధారాలతో సహా ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. ఇదే విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు, ఆనాడు మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడుతుంటే అసలు థర్మల్ పవర్ ప్లాంట్లు దండగా కట్టనే కట్టద్దు అన్నాడు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆనాడు వద్దే వద్దన్నాడు, ఈరోజు అవే ముద్దంటున్నాడు. దాని పేరు మీద మరి దంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు.